రిగ్రెట్ అవుతున్నా మేడం. ఫస్ట్ ఎందుకు స్కార్వి స్టార్ట్ చేయలేదా? లైఫ్ ఇప్పుడు ఒక రేంజ్ లో ఉంటుండే అని. అదే ఆ! కొంచెం రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను. ముందు ఒక 6 మంత్స్ 1 year బ్యాక్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది అనేసి ఓకే. ఫీల్ అయ్యా నేను. హ్మ్. 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 ఓకే. నో ప్రాబ్లమ్. లేట్‌గా వచ్చినా వచ్చేసావు. ఎంట్రీ అదరగొట్టేసావు. బానే ఎర్నింగ్స్ తీసుకున్నావు. సో హ్యాపీ ఫర్ థట్. ఆల్ టైమ్ లీడర్ బోర్డ్ లో టాప్ 10 లో ఉండాలి అని నా టార్గెట్ మేడం. సో ఫాస్ట్ గా గ్రో అవ్వాలి అని టార్గెట్. ఓకే. అయిపోతారు. ఏముంది మీ అందరికి తెలిసిన విద్యే. కాకపోతే ఇంకొంచెం ఇక్కడ సపోర్ట్ ఎక్కువ ఉంటది. మీ అందరికి యా తెలిసింది. మ్యామ్. ఆ ప్రో బ్యాచ్ అనేది చాలా యూజ్ అయింది. యాక్చువల్ గా చాలా లీడ్స్ వచ్చేవారు. బట్ వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి పర్సనల్ గా ఎలా మెసేజెస్ చేయాలి, అండ్ హ్మ్. మెయిన్లీ వాట్సాప్ బ్యాన్ ఇష్యూస్. సో ఇదంతా చాలా ప్రాబ్లం ఉండే. సో నేను ప్రో తీసుకుంది ఏంటి అని అంటే, ఓకే దీంట్లో మనకు తెలియని ఇంకా ఏమైనా తెలుస్తాయి కదా అని. సో హ్మ్. ప్రో ట్రై చేద్దాము అని నేను స్టార్టింగ్ నాకు తెలిసినప్పుడు అనుకున్నాను. సో హ్మ్. చాలా యూస్ఫుల్ అయింది మేడం. సో ఎక్కువ లీడ్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా మనం కన్వర్ట్ చేయాలి, మెయిన్లీ లీడ్స్ తో మనం ఎలా మాట్లాడాలి అనే స్ట్రాటజీస్ నాకు స్పెషల్ గా చాలా యూజ్ అయ్యాయి. సో హ్మ్. బిఫోర్ నేను ఇంప్లిమెంటేషన్ చేసిన దానికి ఆఫ్టర్ స్కార్వి నేను ప్రో బ్యాచ్ లో జాయిన్ అయిన దానికి నాకు చాలా డిఫరెన్స్. సో లీడ్స్ తో మాట్లాడుతున్నప్పుడైనా వాళ్ళని కన్వర్ట్ చేయడంలో అయినా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో అందుకే విత్ ఇన్ 1 month లో నేను అంత ఫాస్ట్ గా ఎర్నింగ్స్ అనేది చేయడం జరిగింది మేడం. బిగినర్ సెషన్ అయినా మనం మిస్ చేయకుండా అటెండ్ అవ్వాలి. బికాజ్ నాకు స్టార్టింగ్ నుంచి అది అలవాటు. ఎవరి నుంచి మనం ఏం కొత్త పాయింట్ అనేది తీసుకుంటాము అనేది సో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో నేను అది చాలా ఫేస్ చేశాను. ఒక పర్సన్ నుంచి అట్లీస్ట్ మనకు ఒక కొత్త విషయం తెలిసినా అది మనకి గ్రో అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతది కదా. అలానే ఉండాలి. అలా ఉంటేనే మీకు తెలియని పాయింట్స్ చాలా పక్కనోళ్ళ దగ్గర నేర్చుకోగలుగుతారు. సో ఇంకా ఆఫ్టర్ ఎన్రోల్ అయిన తర్వాత ఓకే ఆపర్చునిటీ వస్తదిలే మేడం తో మాట్లాడడానికి, మేడమే రికగ్నైజ్ చేసి మాట్లాడితే బాగుంటది అనేసి నేను వెయిట్ చేశాను. సో ఈ రోజు ఆపర్చునిటీ వచ్చింది. ఆఫ్టర్ 1 month, ఎగ్జాక్ట్లీ 1 month అయింది. నేను May 2 రోజు ఎన్రోల్ అయ్యాను స్కార్వీలో. ఓహ్! ఓకే. ఆ! 1 month అయింది. సూపర్. సూపర్. అయితే నేను రికగ్నైజ్ చేసే మాట్లాడతాం. బట్ ఆఫ్‌కోర్స్ ఫేస్ అంటే మనం ఆ, బయట చూసేది వేరుగా ఉంటది. పోస్టర్స్ డైరెక్ట్‌గా చూసేది వేరుగా ఉంటది కాబట్టి ఐడెంటిఫై చేయలేకపోయాము అంతే. మేడం. యాహ్! థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మీతో పర్సనల్ గా మాట్లాడినందుకు.